బిగ్ బాస్ 9 హౌస్లో జరిగిన 11వ వారం నామినేషన్స్ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ముందుగా కెప్టెన్గా తనూజకి ప్రత్యేక టోకెన్ పవర్ దక్కింది. పవర్ని ఆమె చాలా వ్యూహాత్మకంగా ఉపయోగించింది. ముఖ్యంగా ఇమాన్యుయల్కి 2 టోకెన్లు ఇవ్వడం ద్వారా హౌస్లో అతనికి వ్యతిరేకంగా ఉన్నవారిని మరింత రెచ్చగొట్టింది. ఇమాన్యుయల్ ఎలా ఎవరిని నామినేట్ చేయాలో చూడాలి అనుకుంది. మంచి మూవ్ అని చెప్పొచ్చు తనూజది. ఇక్కడ ఇమాన్యుయల్ మళ్ళీ సేఫ్ గేమ్ ప్లే చేశాడనిపించింది. ఎందుకంటే ఫస్ట్ రీతుని నామినేట్ చేశాడు. సంచాలక్గా ఫెయిల్ అయ్యావు, కన్ఫ్యూజ్ అయ్యావు అని. దానికి రీతు కూడా గట్టి జవాబే ఇచ్చింది. నువ్వు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదా ఇమాన్యుయల్? సంచాలక్గా బెలూన్ టాస్క్లో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వడం వల్లనే కదా గేమ్ రద్దు చేశారు అంటుంది. నెక్స్ట్ భరణి గారికి వేశాడు ఇమాన్యుయల్. అన్నా, మీరు ఇంతకు ముందులా గేమ్ ఆడడం లేదు. మొన్న గేమ్లో మీ వల్ల గౌరవం నష్టపోయాడని. దానికి భరణి గారు, నీకు దెబ్బ తగిలితే నువ్వు ఆడగలవా ఇమాన్యుయల్ అన్నారు. నేను 100% ఎఫర్ట్స్ పెడుతున్నా. ఆ గేమ్ అలా ఓడిపోవడం డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. అంతేగాని నేను ఆడటం లేదన్నది కాదు. ఇక్కడ టాస్క్లు ఒక్కటే కాదు, పర్ఫార్మెన్స్ అనేది 360 డిగ్రీస్ ఆటం చూడాలి. మొన్న నాగార్జున గారు మెచ్చుకున్నారు, భరణి బాగా హ్యూమర్ ఉంది, బాగా ఆడావని. పర్ఫార్మెన్స్ అంటే టాస్క్స్ ఒకటే కాదు కదా, మొత్తం 360 డిగ్రీస్ అన్నారు భరణి గారు. నెక్స్ట్ నామినేషన్ అయితే హైలైట్ అనే చెప్పవచ్చు. డిమాండ్ పవన్ రీతుకి వేయడం. డిమాండ్ పవన్, నువ్వు ప్రతిదీ గట్టిగా అరవడం వలన నేను రాంగ్గా పోర్ట్రేట్ అవుతున్నా. నెక్స్ట్ పాయింట్, నువ్వు సంచాలక్గా ఫెయిల్ అయ్యావని వేశాడు. నెక్స్ట్ కళ్యాణ్కి వేశాడు పవన్. తనూజ మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నప్పుడు తన వైపు స్టాండ్ తీసుకోలేదని కళ్యాణ్ నామినేట్ చేశాడు పవన్. నెక్స్ట్ భరణి గారు 2 నామినేషన్స్, రీతు అండ్ ఇమాన్యుయల్. రీతు సంచాలక్గా ఫెయిల్ అయిందని ఇమాన్యుయల్, నేను అన్ని గేమ్స్ ఆడుతున్నాను, 100% ఇస్తున్నా. నువ్వు ఇప్పటి వరకు ఒక్కసారి నామినేషన్లోకి వచ్చావు. ఈసారి నేను నామినేషన్లో ఉండాలి అని భరణి గారు ఇమాన్యుయల్కి నామినేట్ చేశారు. కళ్యాణ్ పవన్ నామినేట్ చేశారు. సంజన గారు రీతుని, రీతు దివ్యాని అండ్ సంజన గారిని నామినేట్ చేసింది. రీతు దివ్యపై పాయింట్ అంతగా లేకపోయినా తన సేఫ్టీ కోసం దివ్యని నామినేట్ చేసింది. నీ మాటల వలన నేను డిస్కరేజ్ అవుతున్నా అని. సుమన్ శెట్టి గారు కళ్యాణ్ని టవర్ టాస్క్ గురించి నామినేట్ చేశారు. బిగ్ బాస్ తనూజకి పవర్ ఇస్తారు, ఒకరిని సేవ్ చేయమని. తనూజ రీతుని సేవ్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.